వైసీపీ ఓటమికి కారణాలు తెలుసుకున్న జగన్. ఎన్నికల్లో ఓటమికి కారణాలేంటో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఇప్పటికైనా అర్థమైంది. ఇంతకాలం వైసీపీ ఓటమికి ఈవీఎంలలో గోల్మాల్, అలాగే శకుని మాయాపాచికలంటూ జగన్ పదే పదే చెప్పడం సొంత పార్టీ వారికి కూడా నచ్చలేదు. తమ పాలనలో తప్పులు జరిగాయని జగన్ గుర్తించకపోవడంపై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కనీసం ఇప్పటికైనా గుడ్డిలో మెల్ల చందన కొద్దో గొప్ప వాస్తవాల్ని జగన్ గుర్తించారని వైసీపీ శ్రేణులు సర్ది చెప్పుకుంటున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్ గురువారం వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్సీపీ ఓడిపోలేదు, చంద్రబాబు మోసపూరిత హామీలకు ప్రజలు ఆకర్షితులయ్యారు అని అన్నారు. బీఆర్ఎస్ కు బిగ్ షాక్. భారసకు చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇంత రహస్యంగా జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. భారస పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ తాజాగా కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో ఏపీ బిజీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ టూర్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఇతర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చలు జరిపారు. ఇవాళ కూడా మరికొంతమంది మంత్రులతో చర్చలు జరిగి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుని రేపు తెలంగాణ సీఎంతో జరిగే చర్చల్లో పాల్గొనున్నారు. దేశంలో నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగం. దేశంలో నిరుద్యోగం నానాటికి పెరిగిపోతోంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నిర్వహించిన సర్వేలో తేలింది. మే నెలలో 7% ఉన్న నిరుద్యోగ రేటు జూన్లో 9.2% పెరిగినట్లు ఆ సర్వేలో వెల్లడైంది. పురుషుల్లో గతేడాది జూన్లో 7.7% నిరుద్యోగిత 7.8% పెరగ్గా, మహిళల్లో గతేడాది 15.1% ఉండగా అది 18.5% పెరిగినట్లు పేర్కొంది. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ గురువారం సాయంత్రం మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టైన సోరెన్ 5 నెలల పాటు జైల్లో గడిపారు. ఆయనకు ఇటీవలే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. హేమంత్ సోరెన్ జైల్లో ఉన్న సమయంలో చంపయి సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. హేమంత్ జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో చంపయి సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా హేమంత్ సోరెన్ సీఎంగా ఎన్నికయ్యారు.